నమస్కారం ప్రజలారా. మన కొడాలి నాని గారు గతంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలనే దేనికి మళ్ళీ వాటిని మన అఫీషియల్ పేజీల్లో వేసి తిప్పుతున్నారు అనేది నా పాయింట్. ఇంకొకటి ఏంటంటే, భారతమ్మ గారి గురించి ఎవరు మాట్లాడినా, ఏ టీవీ ఛానల్లో వచ్చినా, ఏ టీవీల మీద వచ్చినా కూడా వారికి అదే ఆఖరి రోజని రేపటి నుంచి చెప్తామని రకరకాలైనటువంటి వ్యాఖ్యలు గతంలో మాట్లాడినటువంటి మన కొడాలి నాని అన్న ఇప్పుడు దేనికి మాట్లాడలేకున్నాడు అంటే, మాట్లాడను అని చెప్పినాడా, లేదంటే ఎవరైనా సరే మాట్లాడమంటే ఏమన్నా అప్పుడు మాట్లాడినాడా? మరి ఇప్పుడు భారతమ్మ గారు ఏమైనా ఇప్పుడు ఎందుకు మాట్లాడిచ్చారులే, మరి మాట్లాడితే మరి జైలు పాలు అవుతాడు మన కొడాలి నాని, ఎందుకులే ఇప్పుడు మాట్లాడియటం అని ఏమన్నా ఆపు చేశారా? గతంలో మాట్లాడినటువంటి మాటలే దేనికి ఇప్పుడు మళ్ళీ తిప్పుతా ఉన్నారు? ఇప్పుడు మాట్లాడే దమ్ము కొడాలి నానికి లేదా? గతంలో మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దేనికి మాట్లాడినాడు? మన భారతమ్మను ఎవరైనా ఏమైనా మాట్లాడితే డాష్ అని చెప్పి మాట్లాడినటువంటి మన కొడాలి నాని దేనికి మాట్లాడలేదని చెప్పి మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులే అంతర్గతంగా మాట్లాడుకున్నటువంటి చర్చలు మామూలుగా జరగటం లేదు. మరి గతంలో ఏం మాట్లాడినాడే ఇప్పుడు దేనికి మాట్లాడలేదు అని మనం ఒకసారి ఆలోచన కన్నా చేర్చే, మరి గతంలో అంటే మనం మంత్రిగా ఉన్నాం, మన దగ్గర ఉండేటువంటి మిల్లెట్ రెడ్డి ఇచ్చినటువంటి పేపర్ ఏదైతే ఉన్నదో ఆ పేపర్ని మనం తూచా తప్పకుండా పాటించినాం. మరి ఈరోజు దేనికి కొడాలి నాని మాట్లాడలేదు అని చెప్పి మన పార్టీలో ఉండేటువంటి మరి ఉన్నారు కదా మన వాళ్ళందరూ కూడా ఏకసభ్య కమిషన్ కూడా నిర్వహించడం జరిగింది. ఏకసభ్య కమిషన్ వేశారు. ఏకసభ్య కమిషన్ వేసి విజయసాయి రెడ్డి గారికి నోటీసులు కూడా పంపించినారు. ఈ ఏకసభ్య కమిషన్ వేసింది ఎవరు? దానికి మెయిన్ హెడ్ ఎవరు అంటే మన మిల్లెట్ రెడ్డి దగ్గర ఏకసభ్య కమిషన్ అయిపోయింది. విజయసాయి రెడ్డికి నోటీసు పంపించినారు. ఇంకో కొడాలి నాని ఏమొచ్చి చెప్తాడో చూడాలి. మరి అంటే మీరు అనుకోవచ్చు, మరి ఈ మాట్లాడేది ఏనే కదా విజయసాయి రెడ్డికి ఎందుకు పంపించారని. మరి అది ఎందుకు పంపించినారంటే మరి అక్కడ ఉండేటువంటి మిల్లెట్ రెడ్డి గారికే తెలియాలా. గతంలో ఎగిరెగిరి మాట్లాడి గతంలో కేవలం ఒక కులాన్ని అంటగడుతూ కుల ప్రస్తావన తీసుకొని వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి మన కొడాలి నాని ప్రస్తుతానికి మాట్లాడలేడా? నోరు పడిపోయిందా? గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, గతంలో ఉత్తేజపరిచినటువంటి మాటలు ఇప్పుడు దేనికి మాట్లాడడం లేదు? అది కూడా మన వైసీపీ అఫీషియల్ ఛానల్లోనే, అఫీషియల్ పేజీల్లోనే దేనికి గతంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల్నే కట్ చేసి దేనికి వేయాల్సి వచ్చింది? ఇప్పుడు కూడా అదే మీడియా ఉన్నది, ఇప్పుడు కూడా మన సాక్షి ఛానల్ ఉన్నది, మనకు ఒక వార్తా పత్రిక ఉన్నది. ఖచ్చితంగా గతంలో చేసినట్టే, గతంలో ఉత్తేజపరిచినట్టే, గతంలో యువతరాన్ని రెచ్చగొట్టినట్టే మాట్లాడు. బయటకు వచ్చి ఏమవుతుంది? అయితే గీతే జైలుకు పోతాం, అంతే కదా. అంటే గతంలో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలారా. అంటే భారతమ్మ గారి గురించి ఎవరు మాట్లాడినా తప్పే. అంటే మహిళల్ని ఎవరు కించపరచు, లేకంటే ఇంకొక రకంగా మాట్లాడితే ఖచ్చితంగా తప్పుగానే ఉంటుంది. మరి ఇదే పాలేరు బ్యాచ్, తపేల బ్యాచ్ అంతా కూడా గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని, పవన్ కళ్యాణ్ గారి సతీమణిని, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉండేటువంటి ఆడబిడ్డల్ని కూడా ఏ విధంగా మాట్లాడించినారు మన మిల్లెట్ రెడ్డి. ఈ పాలేరు బ్యాచ్నంతా తీసుకొని వచ్చి ఆ రోజు వాళ్ళు మహిళలు కాదా, లేకంటే ఇంకొకటి కాదా, లేకంటే వాళ్ళకి మనోభావాలు ఉండవా, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు చూసి బాధపడరా అని నేను చెప్పిన, మీరెవరూ చెప్పలా. నేను చాలాసార్లు చెప్పిన, మన భారతమ్మ గారే కాదురా, అందరింట్లో ఉండేవాళ్ళు అమ్మగారేరా, మనం మాట్లాడొద్దురా అని చెప్పినా. ఎవడున్నాడు? ఎవడిలా వినకుండా ఎగిరెగిరి మాట్లాడినారు. ఈరోజు జన సైనికులు, అదేవిధంగా వీర మహిళలు ఏ విధంగా మన భారతమ్మను మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా భారతమ్మ గారిని ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఈరోజు రాండి బయటికి, కొడాలి నాని బయటకు వచ్చి మాట్లాడాయా? గతంలో మాట్లాడిన మాటలే ఈరోజు కూడా వచ్చి మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడతావో, నువ్వు ఏం చెప్తావో. ఏకసభ్య కమిషన్ అయితే వేసినారు, మరి దాంట్లో విజయసాయి రెడ్డి కూడా నోటీసులు పంపించినారు. ఏం చెప్తారు, ఏం మాట్లాడతారో మనం 2 రోజుల్లో మళ్ళా లేఖకు వచ్చేటువంటి రిప్లైని కూడా మనం పరిశీలన చేద్దాం ప్రజలారా. ఎందుకంటే ఇదేమి ఆశామాషాగా లేదు. అంటే గతంలో మాట్లాడినాడు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా మన అన్నకు కూడా కోపం రావచ్చు, మన అన్న కూడా ఆగ్రహానికి గురవ్వచ్చు. మరి ఈ ఆగ్రహానికి గురి కాక మునిపే మనం ఒక డిసిషన్ తీసుకొని మనం ఒక నిర్ణయం అనేది తీసుకున్నామంటే కొడాలి నాని మీద ఏటు పడకుండా ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఖచ్చితంగా ఏకసభ్య కమిషను
మరి విజయసాయి రెడ్డికి నోటీస్ పంపించడం జరిగింది. మరి విజయసాయి రెడ్డి ఏం పంపించాడో చూసి కొడాలి నాని ఇక్కడ మనం రిప్లై ఇచ్చి మిలిటరీ రెడ్డికి కూడా తెలియజేసేటువంటి పని మనం తప్పకుండా చేద్దామని తెలియజేసుకుంటూ నమస్కారం.